హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎనిమినాని. అల్లు అర్జున్ గారికి మలయాళంలో ఉన్న క్రేజ్ చూస్తుంటే మత్తి పోతుంది భయ్య. మొన్న రీసెంట్గా హ్యాపీ సినిమాని అక్కడ రిలీజ్ చేస్తే ఇప్పుడు రీసెంట్ తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యి ఇన్ కేస్ బ్లాక్ బస్టర్ టాక్ కొడితే ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో హ్యాపీ రిలీజ్ సినిమాకి అలాంటి కలెక్షన్స్ వచ్చి కొత్త రికార్డులు పెడుతున్నారు మలయాళంలో అల్లు అర్జున్ గారు. ఇప్పుడు మోహన్ లాల్ గారి తర్వాత రెండో హీరోగా ఒక రిలీజ్ సినిమాకి 1.5 కోట్ల గ్రాస్ కొట్టిన హీరోగా మలయాళంలో రికార్డులు పెట్టారు అల్లు అర్జున్ గారు. సో అల్లు అర్జున్ అనే వ్యక్తి లిటరలీ నిజంగా మాట్లాడుకుంటే అన్న తెలుగులో ఆయన మొదటి సినిమాలు ఏవైతే ఉన్నాయో తెలుగులో కంటే మలయాళంలో చాలా గట్టిగా ఆడే. గంగోత్రి కానీ ఇంకా ఆర్యా సినిమా అయితే ఆర్యా ఇంకా హ్యాపీ ఇంకా ఈ సినిమాల నుంచి అల్లు అర్జున్ గారు మల్లు అర్జున్గా మారిపోయారు. సో ఆ ప్రయాణం అలా కొనసాగుతూ తెలుగుతో పాటు మలయాళంలో కూడా అంతటి క్రేజ్ని సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారి ప్రయాణం చూసుకుంటే చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది భయ్య. ఎక్కడ గంగోత్రి ఎక్కడ పుష్ప 2. అసలు గంగోత్రి సినిమాలో ఏంటా లుక్స్ అని చెప్పి మామూలు ట్రోలింగ్ కాదు. చిరంజీవి గారు మేనల్డ్ కదా ఏదో చూసేస్తున్నారా విపరీతమైన ట్రోలింగ్. అలాంటిది ఒక స్టైలిష్ స్టార్గా ఆర్య అనే సినిమాతో ఒక్కసారిగా తన మేక్ ఓవర్ కానీ మొత్తం మారిపోయి ఇక ఆర్య బన్నీ అన్నీ అంటే మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్నారు అల్లు అర్జున్ గారు. కాకపోతే బద్రీనాథ్ లాంటి సినిమాలు మగధీర లాంటి సినిమాలు చూసి ఏదో బద్రీనాథ్ ట్రై చేశారు కానీ ఆయన ఇమేజ్ ఏమాత్రం ఎక్కడ కూడా డ్రాప్ అవ్వాలి. దానికి తోడు పుష్ప అనే సినిమా ఎలాంటి సంచలనాలు అంటే నాకు తెలిసి టాలీవుడ్లో రాజమౌళి గారి స్టాంప్ లేకుండా 1000 కోట్ల కొట్టిన ఏకైక హీరో అల్లు అర్జున్ అని చెప్తాను. ఎస్, ప్రభాస్ గారు బాహుబలి తర్వాత కల్కి అలాంటి సినిమాలు ఉన్నాయి కానీ మొదటిసారిగా పుష్ప 2 అనే సినిమాతో రాజమౌళి గారి స్టాంపు లేకుండా రాజమౌళి గారి పేరు లేకుండా 1000 కోట్లు కొట్టిన ఏకైక తెలుగు హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది అల్లు అర్జున్ గారే. దానికి తోడు ఇన్నేళ్ళగా ఎవ్వరికీ దక్కని నేషనల్ అవార్డు కూడా పుష్పకు లభించడం ఇవన్నీ కూడా అల్లు అర్జున్ గారికి ఏదో ఓవర్ నైట్లో వచ్చింది కాదు భయ్య. చాలా కష్టపడ్డారు భయ్య. మనకి దేశముద్ర సినిమా చూసిన కొన్ని ఉంటాయి ఆయన లుక్స్. అసలు గంగోత్రికి దేశముద్రికి ఆయన లుక్స్ చూసుకుంటే అంటే కష్టపడితే ఇలా కష్టపడాలేమో అనే ఫీల్ వస్తుంది. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు మళ్ళీ తిరిగి మలయాళంలో మోహన్ లాల్ గారు రేంజ్లో హిట్స్ పడడం అంటే అది కూడా ఒక రిలీజ్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్లు అంటే మామూలు విషయం కాదు. దాదాపు 1,00,000కు పైగా టికెట్లు అమ్ముడిపోయాయి అంటే హ్యాపీ రిలీజ్ సినిమాకి మలయాళంలో. ఇక 1.5 కోట్ల గ్రాస్ అంటే అది చిన్న విషయం కాదన్నా, చిన్న విషయం కాదు. అది మలయాళంలో చాలా ఎక్కువ రెవెన్యూ. సో ఇప్పుడు అలాంటి క్రేజ్ ఉన్న ఇప్పుడు అల్లు అర్జున్ గారి నెక్స్ట్ సినిమాలైన రాకా కానీ నెక్స్ట్ లోకేష్ కంగరాజ్ సినిమాలు కానీ ఆ రెండిట్లో ఏ ఒక్కటి క్లిక్ అయినా సరే ఇంక క్రేజ్ ఇంకెక్కడ వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. నాకు రాకా సినిమా కంటే ఇంకా లోకేష్ కంగరాజ్ గారి సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ కంగరాజ్ ఖచ్చితంగా అది డూ ఆర్ డే సబ్జెక్ట్, డూ ఆర్ డే ఇంకా ప్రాజెక్ట్. అది కానీ తేడా కొడితే ఇంకా లోకేష్ కంగరాజ్ అనేది కనిపించడం. కానీ అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా అనిరుద్ధ్ గారు మొన్న ఇచ్చిన ఆ కాన్సెప్ట్ మ్యూజిక్ సంచలనం. ఇక ఈ రాకా ఈ 2 సినిమాల్లో ఇందాక చెప్పినట్టు ఈ 2 సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయినా సరే ఆయన రేంజ్ మారిపోద్ది. ఇప్పటికే ఆయన ఆల్మోస్ట్ నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకోవడం పుష్ప 2 సినిమాతో ఆయన చేసింది మామూలు హడావిడి కాదు. నేపాల్ కానీ ఇంకా చిన్న చిన్న కంట్రీస్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు ఆయన. సో ఇప్పుడు అలాంటి అల్లు అర్జున్ గారు ఇప్పుడు తెలుగులో ఎంతవరకు ఆయన క్రేజ్ని డబుల్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూగా మారింది. ఎందుకంటే పుష్ప అనే సినిమా నిజాలు మాట్లాడుకుంటే చాలా చోట్ల తెలుగులో అయితే బ్రేకింగ్ కాలేదు. సో ఇప్పుడు పుష్ప 2 విషయానికి వస్తే ప్రీమియర్స్ అయితే మాత్రం అదిరిపోయాయి. చాలా వరకు ప్రతి ఒక్క చోట నాకైతే ఇంకా రాజమౌళి గారి సినిమా రిలీజ్ అవుతుందా ఏంటి అనే ఫీల్ వచ్చింది. కేవలం పుష్ప 2 జస్ట్ పుష్పకు సీక్వెల్ అంతే. ఆ హైప్ కానీ ఆయన క్రియేట్ చేసిన ఇది కానీ ముఖ్యంగా ఆ మేనరిజం ఏంటి క్రికెటర్ నుంచి ఫిల్మ్ స్టార్స్ వరకు ప్రతి ఒక్కరూ ఇదే మేనరిజం. సో ఇలాంటి హైట్స్ సెట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అంటే మొదటి సినిమాతోనే తన లుక్స్ మీద విపరీతమైన ట్రోల్స్ తీసుకున్న అల్లు అర్జున్ గారు కట్ చేస్తే పుష్ప 2 సినిమాకి నేషనల్ అవార్డు అందుకోవడం ఏంటి, ఆయన మన తెలుగు హీరో అవడం నిజంగా గర్వకారణం. అంటే మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఒక పనిని నమ్ముకొని ఆ పని మీదే కసిగా దృష్టి పెడితే మాత్రం ఏదైనా చేయొచ్చు అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు. సో అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ఒక చిన్న నెగిటివిటీ ఒకటి ఉంది. అదేంటంటే పిఆర్ టీంలు నడుపుతారు, సోషల్ మీడియాలో ఇది చేస్తారు, డబ్బులు ఇస్తారు, ఇది ఇస్తారు, అది ఇస్తారు, ఏదో మాట్లాడుతున్నారు. కానీ అలా చెప్పే వాళ్ళందరికీ ఒకటే అన్న, నిజంగా రానున్న రోజుల్లో అది చేయకపోతే ఏ సెలబ్రిటీ కూడా ఎవడు కూడా పైకి వెళ్ళాడు. ప్రతి ఒక్కరూ పిఆర్ టీంలు మెయింటైన్ చేయొచ్చు. కొంతమంది సినిమాల కోసం కొంతమంది హీరోలు
ఒళ్ళు ఓనం చేసేసుకొని రెక్కలు కష్టం పడిపోయి చాలా కష్టపడిపోతారు. కానీ సినిమా పబ్లిసిటీ విషయాల్లోనే అదేవిధంగా ఈ పీఆర్ టీములు మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అవుతుంటారు. ఇక ఈ పీఆర్ మేనేజ్మెంట్లు ఇవన్నీ బాలీవుడ్లో ఉన్నాయి, టాలీవుడ్లో ఉన్నాయి, తమిళనాడులో ఉన్న ప్రతి చోట ఉన్నాయి. ఈవెన్ విజయ్ గారు సీఎం రేంజ్లో ఈ రేంజ్లో గెలుపు రావడానికి కూడా సోషల్ మీడియా కారణం అంటున్నారు. మన ప్రశాంత్ కిషోర్ గారు తెలుసు కదండి ఆయన సంగతి, ఎలాంటి స్ట్రాటజీ వాడతారో సోషల్ మీడియాలో. ఆ సోషల్ మీడియా ద్వారానే విజయ్ గారు కూడా గెలిచారని చెప్తున్నారు. సో అలాంటప్పుడు పీఆర్ టీంలు మెయింటైన్ చేస్తే తప్పేంటి? పీఆర్ టీంలు మెయింటైన్ చేయొచ్చు, కానీ ఎదుటి హీరోల మీద నెగిటివ్ క్యాంపెయిన్లు మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. సో అలా చేయకుండా పీఆర్ టీంలు తన ఎదుగుదల కోసం, తన సినిమాలు ప్రమోట్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. దాన్ని కూడా పట్టుకొచ్చి అల్లు అర్జున్ గారి మీద బురద జల్లాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఏది ఏమైనా సరే ఒక తెలుగు హీరో మలయాళంలో మోహన్ లాల్ గారి తర్వాత అతని పేరు వినిపిస్తుందంటే ఇక ఇంతకు మించి ఇంకే కావాలి ఒక తెలుగు సినిమా ఆడియన్గా? సో ఏదైనా సరే సెలబ్రేట్ చేసుకుందాం. ఒక తెలుగు సినిమా హీరో మలయాళంలో 2వ స్టార్ హీరోగా ఎదగడం అనేది చిన్న విషయం కాదు. 1.5 కోట్ల గ్రాస్ అంటే చాలా తక్కువగా అనిపించవచ్చు, కానీ మలయాళంలో అది చాలా పెద్ద రెవెన్యూ. 1,00,000కు పైగా టికెట్లు అంటే ఇది చిన్న విషయం కాదు. అది కూడా ఒక రిలీజ్ సినిమాకి, ఒక హ్యాపీ లాంటి రిలీజ్ సినిమాకి ఇలా సెలబ్రేట్ చేస్తున్నారంటే మలయాళంలో ఇక రాక. నెక్స్ట్ మన లోకేష్ కనగరాజ్ సినిమాల సంగతి ఇంకా మనం చెప్పక్కర్లేదు. కానీ పుష్ప 2 విషయానికి వస్తే మలయాళంలో ఆశించినంతగా కలెక్షన్లు అయితే రాలే. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. చెప్తున్నా, అల్లు అర్జున్ గారు మీ జర్నీ మాత్రం చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ సార్.